గుడ్ ఆఫ్టర్నూన్ మిడ్ డే న్యూస్ కి స్వాగతం. నేను సుప్రియ. నెల్లూరు జిల్లా కలిగిరి మండలంలో భారీ ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. దీంతో పలుచోట్ల భారీ వృక్షాలు నేలకొరిగాయి. రోడ్డుకు అడ్డంగా చెట్లు పడిపోవడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. నెల్లూరు జిల్లా కలిగిరి మండలంలో సోమవారం తెల్లవారుజామున భారీ ఈదురుగాలులతో కూడిన స్వల్ప వర్షం కురిసింది. ఈ ప్రభావంతో కలిగిరి పట్టణంలోని పలుచోట్ల భారీ వృక్షాలు నేలమట్టమయ్యాయి. ముఖ్యంగా కలిగిరి కొండాపురం ప్రధాన రహదారిపై 4-5 చోట్ల చెట్లు కొమ్మలు విరిగి రోడ్డుకు అడ్డంగా పడిపోవడంతో వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అక్కడక్కడ విద్యుత్ స్తంభాలు, తీగలు దెబ్బతిన్నాయి. స్తంభాలు కూలిపోయి విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగినట్లు స్థానికులు తెలిపారు. ఆర్ఎన్బి శాఖ, విద్యుత్ శాఖ, పోలీసులు, పంచాయతీ అధికారులు తక్షణమే స్పందించి రోడ్డుకు అడ్డంగా పడి ఉన్న చెట్లు, కొమ్మలను తొలగించి వాహనదారులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు. నెల్లూరు జిల్లా పోలీసు కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఏఎస్పీ సిహెచ్ సౌజన్య పాల్గొన్నారు. పోలీసు అధికారులతో కలిసి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ప్రజా ఫిర్యాదుల పట్ల అలసత్వం వహిస్తే ఊరుకోనని సిబ్బందిని హెచ్చరించారు ఏఎస్పీ. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చే ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి బాధితులకి త్వరితగతిన న్యాయం జరిగేలా చూడాలని ఏఎస్పీ సిహెచ్ సౌజన్య ఆదేశించారు. నెల్లూరు జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో ఆమె పాల్గొన్నారు. పోలీసు అధికారులతో కలిసి బాధితుల నుంచి వినతులు స్వీకరించారు. స్వయంగా బాధితులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పలువురు బాధితులు మీరు మాకు న్యాయం చెయ్యాలంటూ తమ గోడును వెళ్లబోసుకున్నారు. ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి న్యాయం చేస్తామని ఆమె హామీ ఇచ్చారు. ప్రజా ఫిర్యాదుల పట్ల అలసత్వం ఉండరాదని, ప్రజలతో జవాబుదారీగా వ్యవహరించి పిటిషన్లను పరిష్కరించాలని అధికారుల్ని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. న్యాయవాదిని కారుతో ఢీకొట్టి హత్య చేసిన దారుణ సంఘటన తెలంగాణలో చోటు చేసుకుంది. ఓ పథకం ప్రకారమే వక్ఫ్ బోర్డు తరపున న్యాయవాది ఖాజా మొయినుద్దీన్ ను హతమార్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు పోలీసులు. హైదరాబాద్లో స్కెచ్ వేసి న్యాయవాదిని హత్య చేశారు. వక్ఫ్ బోర్డు తరపున న్యాయవాది ఖాజా మొయినుద్దీన్ ను దారికాచి మాసాబు ట్యాంకు ప్రాంతంలో కారుతో గుర్తు తెలియని దుండగులు ఢీకొట్టారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన మొయినుద్దీన్ ను హుటాహుటిన హాస్పిటల్ కు తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మొయినుద్దీన్ మృతి చెందాడు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. హైదరాబాద్ మాసాబ్ ట్యాంకు ప్రాంతంలో న్యాయవాది మొయినుద్దీన్ హత్య కేసు సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఈ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. తెలంగాణ హైకోర్టు న్యాయవాది ఖాజా మొయినుద్దీన్ ను 5 సభ్యుల ముఠా అంతమొందించినట్లు విచారణలో వెల్లడైంది. కిషన్ అనే వ్యక్తి ద్వారా వినయ్ గ్యాంగ్ తో ఈ హత్యకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ప్రధాన అనుమానితుడు వినయ్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మరో 4 నిందితులు గోవా, కల్వకుర్తికి పారిపోయినట్లు గుర్తించారు. న్యాయవాది ఖాజా మొయినుద్దీన్ హత్యకు ఉపయోగించిన సెకండ్ హ్యాండ్ కారును 6 నెలల ముందే కొనుగోలు చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. న్యాయవాది కదలికపై నిందితులు పలుమార్లు రెక్కి నిర్వహించారు. న్యాయవాదిని ఇంటి వద్ద కారుతో ఢీకొట్టి 20 మీటర్లు లాక్కెళ్లినట్లు సీసీటీవీ ఫుటేజీలో దృశ్యాలు రికార్డయ్యాయి. వక్ఫ్ భూముల వివాదం హత్యకు ప్రధాన కారణమై ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. తమ నాన్నకు ముందే బెదిరింపులు వచ్చాయని మృతుడి కుమారుడు ఫర్హాన్ ఆరోపిస్తున్నారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ముజాహిద్ ఆలంఖాన్, మహబూబ్ ఆలంఖాన్ల నుంచి పోలీసులు మరిన్ని వివరాలు సేకరిస్తున్నారు. ఈ కేసును వివిధ కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఓ వ్యక్తి ఎండ తీవ్రతకు మృతి చెందిన విషాద ఘటన నెల్లూరు జిల్లా ఇందుకూరుపేటలో చోటు చేసుకుంది. మృతుడు మైపాడు ఎస్టీ కాలనీకి చెందిన వెలుగు సంజీవయ్యగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సంజీవయ్య మరణించడంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇందుకూరుపేట మండలం గంగపట్నం గ్రామంలో సోమవారం విషాద ఘటన చోటు చేసుకుంది. మైపాడు ఎస్టీ కాలనీకి చెందిన వెలుగు సంజీవయ్య అనే వ్యక్తి ఎండ తీవ్రతకు మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల మేరకు గంగపట్నం గ్రామంలోని హరిజనవాడ సమీపంలో సంజీవయ్య విగతజీవిగా పడి ఉండడాన్ని గమనించిన స్థానిక ప్రజలు వెంటనే పోలీసులకు, ఆయన కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతుడు మైపాడు ఎస్టీ కాలనీకి చెందిన వెలుగు సంజీవయ్యగా గుర్తించడంతో ఆయన కుటుంబంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. సంజీవయ్య పాత పేపర్లు ఏరుకుంటూ వాటిని అమ్ముకుని జీవనం సాగిస్తుంటాడు. ఎప్పుడూ లేనంతగా ఎండలు కాస్తుండటంతో ఎండ తీవ్రతకు తట్టుకోలేక మృతి చెంది ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈరోజు గంగపట్నం గ్రామంలో అర్జున్వాడ ప్రాంతంలో ఒక వ్యక్తి చనిపోయినట్టు సమాచారం వచ్చింది. అది మన మండల ఎస్ఐ గారి కానిస్టేబుల్
ఈ గంగపాటి చనిపోయారు. ఇది మైపాడని తెలిసింది. ఆయన వాళ్ళ భార్య కూడా ఇక్కడ ఉంది. శవాన్ని మైపాడికి శ్రీశైలం జెన్కో కాలనీలో చిరుత సంచారం కలకలం రేపింది. దీంతో కాలనీ వాసులు భయాందోళనకు గురవుతున్నారు. వెంటనే అటవీ శాఖ అధికారులు స్పందించి జనావాసాల్లోకి రానియకుండా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. జంతువులు తరచూ జనావాసాల్లోకి వచ్చేస్తున్నాయి. అడవిలో నీరు దొరకక కొన్ని, ఆహారం కోసం కొన్ని పట్టణాల్లోకి ప్రవేశించి ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. ఈ క్రమంలో శ్రీశైలం సున్నిపెంటలో ఉన్న జెన్కో కాలనీలో సోమవారం తెల్లవారుజామున 4 గంటలకు చిరుతపులి సంచారాన్ని గుర్తించారు. కాలనీలోకి ప్రవేశించి కోడిని ఎత్తుకెళ్లేందుకు చిరుత ప్రయత్నించిందని స్థానికులు అంటున్నారు. ఇదే ప్రాంతంలో గతంలో పలుమార్లు సంచరించి ఒక కుక్కను ఎత్తుకెళ్లిందని తెలిపారు. చిరుత వరుస సంచారంతో కాలనీవాసులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులను టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్రెడ్డి ప్రారంభించారు. నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు గిరిధర్రెడ్డి. మండలంలో ఇంకా ఏమైనా అభివృద్ధి పనులు ఉంటే రాబోయే రోజుల్లో చేస్తామని హామీ ఇచ్చారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గ అభివృద్ధి మా లక్ష్యమని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్రెడ్డి పేర్కొన్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని కొండ్లపూడి, దేవరపాలెం గ్రామాలలో 55 లక్షల రూపాయలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కోటంరెడ్డి విచ్చేశారు. గ్రామానికి విచ్చేసిన ఆయనకి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు బూడిద విజయ్ కుమార్, గుండ్లపాలెం PACS సొసైటీ చైర్మన్ పముజుల ప్రదీప్, శ్రీ వేదగిరి లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం చైర్మన్ ఇందుపూరు అచ్యుతరెడ్డిలతో కలిసి అభివృద్ధి పనులను ప్రారంభించారు. అనంతరం గిరిధర్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ నెల్లూరు రూరల్ మండలంలో పంచాయతీరాజ్ శాఖ ద్వారా 19,70,00,000 రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి కొండ్లపూడి గ్రామ అభివృద్ధికి 3,30,00,000 నిధులు, దేవరపాలెం గ్రామ అభివృద్ధికి 2 కోట్ల నిధులు కేటాయించామని చెప్పారు. ఈ కార్యక్రమంలో కూటమి శ్రేణులు, గ్రామస్తులు పాల్గొన్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఈరోజు కొండ్లపొడి, దేవరపాలెం 2 గ్రామాల్లో కూడా 55 లక్షల రూపాయలతో సీసీ రోడ్లు, వివిధ రకాల అభివృద్ధి పనులకు ఈరోజు స్థానికంగా ఉన్న నాయకులు, ప్రజల చేతుల మీదుగా ఈరోజు ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎప్పుడైనా ఎక్కడ అభివృద్ధి ఏ రోజైతే శంకుస్థాపన చేస్తామో ఆ రోజే ఎప్పుడు ప్రారంభోత్సవం చేస్తాం కూడా చెప్పడం జరుగుతుంది. దానిలో భాగంగానే నెల్లూరు రూరల్ మండలంలో ప్రతి గ్రామంలో కూడా వివిధ రకాల అభివృద్ధి పనులకు గత కొన్ని రోజులుగా ప్రారంభోత్సవాలు చేసుకుంటున్నాం. ఈరోజు ఏదైతే మనం ప్రారంభోత్సవాలు చేసుకున్నామో కొండ్లపూడి కానీ, దేవరపాలెం మునుపెన్నడూ లేని విధంగా అవి సీసీ రోడ్లైనా, డ్రైన్లైనా, శ్మశాన వాటికి సంబంధించి కానీ, ఎలక్ట్రికల్ పనులకు సంబంధించి కానీ ఈ 2 గ్రామాల్లో కూడా కలిపి దాదాపు 6,50,00,000 రూపాయలతో మనం ఇప్పటిదాకా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఈ 2 గ్రామాల్లో కూడా ఈ 23 నెలల కాలంలో 6,50,00,000 రూపాయలతో వివిధ రకాల అభివృద్ధి పనులు చేయడం జరిగింది. ఇంకా కూడా ఏదైనా ఉన్నా కూడా స్థానిక గ్రామ పెద్దలు, పార్టీ నాయకులు సలహాలు, సూచన మేరకు తప్పకుండా రాబో రోజుల్లో అవి కూడా చేస్తామని తెలియజేస్తూ కందుకూరులో పొగాకు రైతులు ఆందోళనకు దిగారు. గిట్టుబాటు ధర కల్పించాలంటూ డిమాండ్ చేశారు. వైసీపీ నేతల ఆధ్వర్యంలో పొగాకు బెల్లకు నిప్పంటించి నిరసన తెలియజేశారు. ప్రకాశం జిల్లా కందుకూరులో పొగాకు పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ రైతులు పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. కందుకూరు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ బుర్రా మధుసూదన్ యాదవ్ ఆధ్వర్యంలో రైతులు పొగాకు బేళ్లకు నిప్పు అంటించి తమ ఆవేదనను తెలియజేశారు. ప్రభుత్వం పొగాకుకు మద్దతు ధర ప్రకటించకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని వైసీపీ నాయకులు ఆరోపించారు. క్వింటా పొగాకుకు పెట్టుబడి ఖర్చు కూడా రావడం లేదని, దళారుల చేతిలో రైతులు దోపిడీకి గురవుతున్నారని వారు మండిపడ్డారు. ఈ నేపథ్యంలో కందుకూరులో వైసీపీ నేతల ఆధ్వర్యంలో రైతులు రోడ్డెక్కారు. పొగాకు బేళ్లను రోడ్డుపై వేసి నిప్పు పెట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. క్వింటాకు గిట్టుబాటు ధర ప్రకటించి పొగాకు బోర్డు ద్వారా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రతిరోజు బోర్డు 8-8:30 స్టార్ట్ అయ్యి 10:30 దాకా నడుస్తుంది. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, రైతులందరూ కూడా వాళ్ళకి గిట్టుబాటు ధర కల్పించాలని చెప్పి మాట్లాడదామని వస్తే 7 గంటలకే స్టార్ట్ చేసి 7:45, 8 గంటల లోపు
బోర్డు క్లోజ్ చేశారు. ఇదేం అన్యాయాన్ని అడుగుతుంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒకరిద్దరు వచ్చేసేసి పెద్దగా మాట్లాడుతున్నారు. బోర్డు వాళ్ళు మాట్లాడితే ఆయన చెప్తారు ఎండ ఎక్కువగా ఉంది అందుకని ఎర్లీగా పెట్టేసాం, రోజు ఎందుకు పెట్టలేదంటే నవ్వుతున్నారు. ఒకటే మేము అడుగుతున్నాం, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాల కాలంలో ఇది 2వ సారి వచ్చాను రైతులు న్యాయం చేయండి అని చెప్పేసి. పోయిన సంవత్సరం కూడా గట్టిగా మాట్లాడాం, రైతుల పక్షాన గురించి చెప్పితే అరాకొర రెట్లేసేసి ఆ సంవత్సరం మామ అనిపించారు. ఈ సంవత్సరం మళ్ళీ చూస్తే 2-3 నెలలు అయిపోయి బోర్డు స్టార్ట్ చేసి జగనన్న ముఖ్యమంత్రికి ఉన్నప్పుడు వైఎస్ఆర్ పార్టీ హయాంలో కేజీ 34 రూపాయలు, 35 రూపాయలు, 36 రూపాయలు దాకా పెరిగింది. ఇప్పుడు చూస్తే హైయెస్ట్ 190 రూపాయలు. సేమ్ పొగాకు, సేమ్ కలరు, సేమ్ చూస్తే రైతుకి దగ్గర ఒక బ్యాడ్నికి 5 లక్షల రూపాయలు యావరేజ్గా నష్టం వచ్చే పరిస్థితి ఉంది. ఒక బ్యాడ్నికి 10 బ్యాడ్లు వేసిన వాళ్ళకి 50 లక్షలు. ఈ విధంగా చూస్తూ పోతే గత సంవత్సరం రైతు ఆశపడ్డాడు, పోయిన సంవత్సరం ఒక సంవత్సరం పోతే పోయిందిలే, ఈ సంవత్సరం నాకు మంచి వచ్చిందని చెప్పి ఆలోచనతో మళ్ళీ పంట వేసాడు. ఇప్పుడు చూసి ఈ సంవత్సరం కూడా పోయిన సంవత్సరం కన్నా ఇంకా ఘోరం పరిస్థితుంది. ఇదేందయ్యా అని చెప్పేసి బోర్డు అధికారులు అడిగితే రకరకాల సాకులు చెప్తాను. ఇది కర్ణాటకలో ఇంకా ఉంది, అది అయిపోయిన తర్వాత ఏమన్నా ఆలోచన చేస్తాను అని చెప్పి ఇంకో అడుగు ముందుకు వచ్చి ఇంకేం చెప్తా అంటే వారు జరిగింది దానివల్ల ఎఫెక్ట్ వచ్చేయమని చెప్తున్నారు. మాకు అర్థమైంది ఏంటంటే రైతులతో మాట్లాడిన తర్వాత మాకు అర్థమైంది ఒకటే, ఏదో విధంగా బయర్స్ అందరూ కూడా ఒక వింగ్ వేసేసి కళ మాట్లాడుకొని ఒంగోలు కావచ్చు, ఇంకెక్కడ కావచ్చు, ఈ రేటు కన్నా ఎక్కువ పట్టకూడదు, ఈ క్వాలిటీకి ఈ రేటు, ఈ క్వాలిటీకి అని చెప్పేసి కలబలుపుకొని వింగ్ అయిపోయి రైతులకు అందరూ కూడా అన్యాయం చేస్తున్నారు. నేలటూరు ప్రైవేటు థర్మల్ కేంద్రం వద్ద కార్మికులు చేపట్టిన ఆందోళన సోమవారం నాటికి 8వ రోజుకి చేరుకుంది. రోడ్డు మీద కూర్చొని వేడుకున్నా స్పందించరా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు కార్మికులు. యాజమాన్యం స్పందించకుంటే పోరాటానికి దిగుతామని హెచ్చరించారు కార్మికులు. 8 రోజులుగా రోడ్డు మీద కూర్చొని జీతాలు పెంచమని అడుగుతుంటే యాజమాన్యం పట్టించుకోపోవడం దారుణమని కార్మికులు వాపోతున్నారు. నెల్లూరు జిల్లా ముతుకూరు మండలం నేలటూరులోని ప్రైవేటు థర్మల్ కేంద్రం ఎదుట కార్మికులు చేస్తున్న ఆందోళన సోమవారంతో 8వ రోజుకి చేరుకుంది. జీతాలను పెంచాలని, సకాలంలో జీతాలు చెల్లించాలని, కార్మికుల ఆందోళన పట్ల యాజమాన్యం స్పందించాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కమిటీ నాయకులు గడ్డం అంకయ్య మాట్లాడుతూ యాజమాన్యం స్పందించకపోతే పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం పలువురు కార్మికులు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పలువురు సిఐటియు నాయకులు, కార్మికులు పాల్గొన్నారు. ఈ రోజు నిత్యావసర వస్తువులు ఈ దేశంలో విపరీతంగా పెరిగిపోయాయి. అయినా కూడా అనేక నష్టాలకి అనేక కష్టాలు, వ్యాధులు ఇచ్చిన, క్యాన్సర్ ఇచ్చిన, మా ఇళ్ల మీద మా నీళ్ళలో తాగే నీళ్ళలో తినే అన్నంలో బూర్డు పడతా ఉంది, కాలుష్యం విపరీతంగా పెరిగిపోయింది. అయినా కూడా భరిస్తా ఉన్నాం. అయినా కూడా ఏదో కంపెనీ పడ్డది, మా బతుకుద్దరి కోసం ఏదో ఒకటి చేసుకోవాలని నేను శ్రమిస్తుంటే ఆ శ్రమకి ఎలగట్టకుండా మా కష్టానికి వాళ్ళు గుర్తించకుండా వాళ్ళు ఇచ్చే 4 రూపాయలకి మాకు సాలినట్టు జీతం. కాబట్టి మా వాళ్ళు అందరూ కలిసి దీన్ని ఎలా కలిసిదేనా, మా గుడిసే చేసుకోవటమేనా, దీని పరిష్కారం లేదా ఏందని చెప్పి మా వాళ్ళు ఈరోజు ఇక్కడ ధర్నా చేయడం జరిగింది. అందుకోసం ఏంటంటే మాకు 25,000 రూపాయలు ప్రతి ఒక్క ఆడ మనిషికి, మగైన ఆడ మనిషి అని ఒకటే జీతం, ఒకటే కూలి ఇవ్వాలి. కాబట్టి దీని మీద ఆందోళన చేస్తున్నారు మా వాళ్ళు. దీనికి యాజమాన్యం గుర్తించి మా కార్మికులు తగ్గట్టు, మా శ్రమ తగ్గట్టు వాళ్ళు గుర్తించి మా డిమాండ్లు వాళ్ళు ఒప్పుకొని రావాల్సిందిగా కోరుకుంటున్నాము. అందుకోసం ఈ ఉద్యమాన్ని మా నిరంతరం కొనసాగుతాము. దీని ఎలాంటి కూడా మాకు లేదు. మాకు ఈ ఉద్యమాన్ని మాకు యాజమాన్యం వచ్చిందాకా, యాజమాన్యం వచ్చి మా పరిష్కారం మా డిమాండ్ పరిష్కరించిందాకా మేము ఉద్యమాన్ని కొనసాగిస్తామని చెప్పి దీని కోసం సెలవు తీసుకున్నాం. రోడ్డు ప్రమాదంలో మృతి చెందితే నెల రోజులైనా ఆ కుటుంబాలను ప్రభుత్వం పట్టించుకోపోవడం దారుణమని పెనగలూరు సిఐటియు నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే స్పందించి మృతుల కుటుంబాలకు 20 లక్షల రూపాయలు, క్షతగాత్రులకు 5 లక్షల రూపాయల వంతన నష్టపరిహారం చెల్లించాలని వారు డిమాండ్ చేశారు.
ఉపాధి కూలీలు మృతి చెందితే 20 లక్షలు, క్షతగాత్రులకు 5 లక్షలు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని సిఐటియు డిమాండ్ చేసింది. తిరుపతి జిల్లా పెనగలూరు మండలం యాలచర్ల గ్రామంలో గత 16వ తేదీ ఉపాధి కూలీలు ట్రాక్టర్ బోల్తాపడి 2 కార్మికులు మృతి చెందగా 53 మంది తీవ్రమైన గాయాలు పాలై ఆస్పత్రి పాలయ్యారు. మృతులను, క్షతగాత్రులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని సిఐటియు రాష్ట్ర కౌన్సిలర్ సిహెచ్ చంద్రశేఖర్ తీవ్రంగా విమర్శించారు. ఘటన జరిగి నెల రోజులు దాటినా కూటమి ప్రభుత్వానికి గాని, నాయకులు గాని, అధికారులు కానీ ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. తక్షణం ప్రభుత్వం మృతి చెందిన వారి కుటుంబాలకు 20 లక్షలు, క్షతగాత్రులకు 5 లక్షలు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ చనిపోయిన కార్మికులకు ఒక్క రూపాయి నష్టపరిహారం ఇవ్వలేదు. ఎంత దుర్మార్గం! వెంటనే ప్రభుత్వం ఎక్స్గ్రేస్ 25 లక్షలు ప్రకటించి ఉండాలి. ఎందుకు చేయలేదు? అదేవిధంగా దెబ్బలు తగిలిన వాళ్ళకి పనులు చేసుకోలేని పరిస్థితి, వికలాంగులుగా మారినటువంటి వాళ్ళకి కనీసం 5 లక్షలు ప్రకటించి ఉండాల్సింది. ఎందుకు చేయలేదని అడుగుతూ ఉన్నాం. వెంటనే కేసులు నమోదు చేసి వెంటనే బాధితులను అరెస్ట్ చేసి ప్రభుత్వం నుంచి రావాల్సిన నష్టపరిహారం చెల్లించాలి. కనీసం ఇంతవరకు వాళ్ళు ఈ మంచం నుంచి లేలేకపోతున్నారు, పని చేసుకోబోతున్నారు, వాళ్ళ తిండి ఎట దొరుకుతుంది. కనీసం ప్రభుత్వం వాళ్ళకి మస్టర్ వేసి ఉపాధి తక్షణం డబ్బులు కల్పించాలి కదా, వాళ్ళకు భత్యాలు ఇవ్వాలి కదా. కనీసం అటువంటి చేయకుండా చాలా దుర్మార్గంగా ప్రవర్తిస్తుంది. ఇంత అన్యాయం మరి ఎక్కడా చూడలేదు. గతంలో కూడా అనేక మంది చనిపోతే ప్రభుత్వం స్పాట్గా ప్రకటించింది, ముఖ్యమంత్రులు ప్రకటించారు. ఎందుకు ప్రకటించలేదు అడుగుతూ ఎందుకు వివక్షత చూపుతారు, పక్షపాతం చూస్తున్నారు. ఇది వెంటనే ఈ సమస్యను పరిష్కారం చేయకపోతే ఈ నెల 25వ తేదీ డెడ్ లైన్ పెడుతున్నాం. కలెక్టర్ కానీ పరిష్కారం చేయకపోతే అక్కడే వచ్చి ఆందోళన చేస్తామని సందర్భంగా హెచ్చరిక చేస్తున్నాం. జీపీఎల్ జిల్లా స్థాయి క్రికెట్ ప్రీమియర్ లీగ్ పోటీలను కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ప్రారంభించారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండేందుకు ఇలాంటి పోటీలు ఎంతో దోహదపడతాయన్నారు కృష్ణారెడ్డి. నెల్లూరు జిల్లా అల్లూరు మండల కేంద్రంలోని గోడౌన్స్ మైదానంలో జీపీఎల్ జిల్లా స్థాయి క్రికెట్ ప్రీమియర్ లీగు ఎంతో ఉత్సాహంగా ప్రారంభమయ్యింది. ఈ పోటీలను కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ప్రారంభించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి మొత్తం 75 జట్లు ఈ పోటీల్లో పాల్గొంటున్నాయి. క్రికెట్ క్రీడాకారులను పరిచయం చేసుకున్న ఎమ్మెల్యే వారిని అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత క్రీడల్లో చురుగ్గా పాల్గొనడం అభినందనీయమన్నారు. క్రీడలు శారీరక దృఢత్వాన్ని పెంపొందించడమే కాకుండా క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలను పెంచుతాయని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నో ప్రతిభలు ఉన్నాయని, ఇలాంటి టోర్నమెంటులు వారికి తమ ప్రతిభను నిరూపించుకునే మంచి వేదికలుగా నిలుస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో టోర్నమెంటు ఆర్గనైజర్ అనిల్, అల్లూరు టీడీపీ మండల అధ్యక్షులు బండి శ్రీనివాసరెడ్డి, టౌన్ పార్టీ అధ్యక్షులు కృష్ణ చైతన్య, టీడీపీ నాయకులు మేడ కృష్ణారెడ్డి, రేబాల శంకర్రెడ్డి, మండల టీడీపీ అధ్యక్షుడు కావలి జగన్మోహన్, హరికృష్ణ యాదవ్, షేక్ నజీర్ బాషా, మేడ శ్రీనివాసరెడ్డి, పెనుబల్లి శ్రీనివాసరెడ్డి, యారాసి మురళి, చెముకుల చెంగయ్య, క్రీడాకారులు, యువత భారీగా పాల్గొన్నారు. విజయమో అపజయం కాదు, అపజయం పొందితే రేపటి విజయానికి నాంది పలుకుతుందన్న నమ్మకంతో ఉండాలి. విజయం సాధిస్తే ఇది ఇంతటితో ఆగదు, జీవితం ఇంకా ముందుకు పోవాలన్నటువంటి తలంపు ఉండాలి. కాబట్టి విజయాన్ని అపజయాన్ని రెండింటి సమపాలనలో వేరు చేసుకుని ముందుకు పోగలిగితేనే దేంట్లోనే మనం రాణించగలం. కాబట్టి తప్పకుండా స్పోర్ట్స్ మ్యాన్స్ అందరూ కూడా ఒక స్పిరిట్తో ఆడి అల్లూరులో మొట్టమొదటి చేస్తే ఇంకొకసారి ఎవరు కండక్ట్ చేసినా గోడౌన్స్ టీము, జీపీఎల్ టీము నిర్వహించినట్టుగా ఇంకెవరు నిర్వహించలేకపోయారనే విధంగా మీకు ఒక పరీక్షాకాలం కాబట్టి ఒక పైన ఎండలు జరుగుతున్న టైంలో తప్పకుండా మేనేజ్మెంట్ అనేది రాగద్వేషాలకు అతీతంగా ఉంది. కరెక్ట్గా సిస్టమేటిక్ మీరు ఏదైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఫ్రేమ్ చేసుకున్నారో ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారం టోర్నమెంట్ నిర్వహించి అల్లూరుకు మంచి పేరు తెచ్చి జీపీఎల్ అనేది ఒక రికగ్నైజ్డ్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించేటువంటి సంస్థగా ఎక్కువ కాలం ప్రజల్లో ఉండే విధంగా మీరు అందరూ కూడా యువత రావాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.